నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్య కటూరి. ఈరోజు మళ్ళీ కొత్త వ్లాగ్తో నేను ముందుకు వచ్చేసాను. వీడియోలోకి వెళ్ళిపోదామా? వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా ఛానల్ని మొదటిసారి చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతాను. ముందుగా నా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరికి దీపావళి పండుగ శుభాకాంక్షలు. హ్యాపీ దీపావళి అండ్ సేఫ్ దీపావళి. ప్రతి ఒక్కరూ ఆనందంగా ఎంతో హ్యాపీగా జరుపుకునే పండుగ ఈ దీపావళి. అందరూ ఎంతో సంతోషంగా కలిసికట్టుగా ప్రతి ఒక్కరి ఇంట్లో లక్ష్మీదేవి పూజలు చేసుకుంటూ ఎంతో ఆర్భాటంగా చేసుకుంటారు ఈ దీపావళి పండుగ. చలో మరి నేను వీడియోలో మీకు మునక్కాయ టమాటో కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను నా స్టైల్లో. ఫస్ట్ దానికోసం మునక్కాయలు ఫ్రెష్గా వాష్ చేసుకొని నీట్గా ఉండాలి. తర్వాత టమాటోస్ తీసుకోవాలి. ఆ మునక్కాయల్ని లైట్గా పొట్టు తీసి ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఎంత చిన్నగా కట్ చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది కర్రీ. దాన్ని మంచిగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని పెట్టుకున్న వాటిని ఒక పక్కన పెట్టేసుకోవాలి. దాని తర్వాత వేరే గిన్నెలో కొంచెం 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసేసుకొని మంచిగా పోపు గింజలన్నీ వేసుకోవాలి. అవి వేగడానికి కొంచెం టైం ఇచ్చేసేసి చిటిపట్లాడే వరకు వెయిట్ చేయాలి. దాని తర్వాత చూడండి, ఫస్ట్ నేను ఏమేమి వేసానంటే మినప్పప్పు అంటే ఉట్టిపప్పు అండ్ కొంచెం ఆవాలు, జీలకర్ర, పసుపు ఇవన్నీ యాడ్ చేశాను. దాని తర్వాత సన్నగా ఆనియన్స్ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ ఆనియన్స్ని బాగా ఫ్రై చేయాలి. ఎలా ఫ్రై చేయాలంటే లైట్గా బ్రౌనిష్ కలర్ రావాలి. అప్పుడే ఈ గ్రేవీకి టేస్ట్ అనేది వస్తుంది. ఎన్నో రకాలుగా చేసుకుంటూ ఉంటామండి మునక్కాయ టమాటో కర్రీ అనేది. ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. నాది ఇలా ఉంటుంది. తర్వాత కొన్ని పచ్చిమిరపకాయలు చీలికల్లాగా చేసి పెట్టేసుకోవాలి. దాని తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఫ్రెష్ది వేసేసుకుంటే బాగుంటుంది. ఇలా బాగా ఒక 5 నిమిషాల నుండి 10 నిమిషాల వరకు బాగా ఫ్రై చేయాలండి ఆనియన్స్ని. చూడండి, ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత నెక్స్ట్ సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న టమాటోస్ని ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలి. లేకపోతే మిక్సీ గ్రైండ్లో కూడా వేసేసుకోవచ్చు. అలా మిక్సీ గ్రైండ్లో వేసుకున్న టమాటోస్ని దీంట్లో మనం యాడ్ చేసేయాలి. చూడండి, ఇంకా బ్రౌనిష్గా తొందరగా కావాలంటే లైట్గా సాల్ట్ యాడ్ చేసేసుకుంటే అయిపోతుంది. నేను కూరకు సరిపోయేంత సాల్ట్ వేసేసాను అండ్ కారం కూడా వేసేసాను. మంచిగా ధనియాల పొడి వేసాను. అంతే అండి. ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ మనం మునక్కాయలని టమాటోస్ని కూడా యాడ్ చేసేసుకుంటే రెడీ అండి. ఎంత బాగుంటుందంటే కర్రీ అన్నంలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు సాంబారే కాకుండా ఇలా డిఫరెంట్ రెసిపీస్ ట్రై చేస్తూ ఉంటే చాలా చాలా టేస్టీగా అండ్ హెల్తీ కూడా. చూడండి, నేను ముందుగా చేసుకొని పెట్టుకున్న టమాటో పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకున్నాను. కావాలంటే మీరు ఓపిక ఉంటే సన్నగా కట్ చేసుకొని కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఓకేనా? అయితే ఇప్పుడు ఈ మునక్కాయలు మనకి టేస్ట్ రావాలి అంటే అట్లీస్ట్ 15 మినిట్స్ వరకు కంపల్సరీగా దాంట్లో వదిలేయాలి. మనం ఈ గ్రేవీలో వదిలేస్తేనే అప్పుడు మనకు మునక్కాయలకి ఆ టమాటో గ్రేవీ రసం అంతా పట్టి చాలా టేస్టీగా రెడీ అవుతుందండి కర్రీ అనేది. చూడండి, ఇలా మంచిగా కింద నుండి మీద వరకు మొత్తం బాగా కలిపేసుకొని కొంచెం ఒక 2 చిన్న గ్లాసులు వాటర్ యాడ్ చేసుకొని మంచిగా దాన్ని ఆ గ్రేవీ మొత్తం టమాటో నుండి వచ్చే వాటర్ అండ్ మనం యాడ్ చేసిన వాటర్ అన్నీ కలిపి మంచిగా రెడీ అవుతుందండి కర్రీ అనేది. చాలా చాలా అద్భుతమైన టేస్ట్, చాలా బాగుంటుంది. ఈ గ్రేవీ కోసం మనం ఎంతో కష్టము, ఎన్నో ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి. చాలా బాగుంటుంది. పులుపు కావాలంటే నాటు టమాటాలు అయితే చాలా బాగుంటుంది. ఒకవేళ నార్మల్ టమాటాలు అయితే కొంచెం లాస్ట్కి చింతపండు రసం ఆర్ నిమ్మకాయ కూడా యాడ్ చేసేసుకోవచ్చండి. చూడండి ఎలా తయారవుతుందో గ్రేవీ అనేది చాలా బాగుంటుంది. మొత్తం కింద నుండి మీడి వరకు అప్పుడప్పుడు మధ్యలో కలుపుతూ ఉండి మూత పెట్టుకుని ఒక 20 మినిట్స్ వరకు ఇలా బాయిల్ చేస్తూ ఉండాలండి. అప్పుడు ఆ గ్రేవీ అనేది మంచి దగ్గరికి అయిపోయి చాలా బాగుంటుంది. నేను కొంచెం నిమ్మకాయ అనేది యాడ్ చేస్తున్నాను. చూడండి, ఇలా ఒక హాఫ్ ఆర్ 1 మీ పులుపుకి తగ్గట్టు, మీ టేస్ట్కి తగ్గట్టు మీరు నిమ్మకాయ లాస్ట్కి కొత్తిమీర అండ్ కరివేపాకుని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసేసుకున్నాను. అంతే అండి.
ఎంతో టేస్టీ అండ్ హెల్తీ మునక్కాయ టమాటో కర్రీ రెడీ. చాలా చాలా అద్భుతమైన టేస్ట్తో వస్తుంది కర్రీ అనేది. తప్పకుండా మీరు మీ ఇళ్ళలో ట్రై చేసి నా వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పేసేయండి. ఎలా అయితే నేను చేశానో అలా తప్పకుండా ఇదే వీడియోని ఫాలో అవ్వకుండా చేస్తే నిజంగా అండి ఎంతో ఎమ్మీ అండ్ టేస్టీ మునక్కాయ టమాటో కర్రీ రెడీ అయిపోతుంది. చూడడానికి ఎంత బాగుంది కదండి. ఓకే అండి, మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు కమెంట్. థ్యాంక్ యూ.